భారత స్వాతంత్ర్య సమర యోధుడు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 179వ జయంతి వేడుకలు తునిలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గొల్ల అప్పారావు సెంటర్, రైల్వే స్టేషన్, రాజా హై స్కూల్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజా హై స్కూల్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గిరిజనుల హక్కులు మరియు దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. అల్లూరి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు దంతులూరి శివబాబు, కుసుమంచి సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాసరాజు, రాయపురాజు, పృథ్వీరాజు, దండెం నాగు, మండపాటి సత్యనారాయణ రాజు, కృష్ణంరాజు, కుచ్చలపాటి శ్రీనివాస్ రాజుతో పాటు శ్రీ రాజా హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఇంకో ఎలా నిచ్చు అటు నుంచి చూడు. ఓకే. విప్లవీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా అటువంటి మహనీయుని నివాళులు అర్పించుకోవాలంటే ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా కుల మతాలకు చెందిన ప్రతి భారతీయ పౌరులు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే మంత్రుల్లో నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూలమాలలు తీసుకుని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజున
ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నటువంటి నడవటువంటి ఈ ప్రాంతాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఈ పాఠశాలను కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారితో పాటు మా కుటుంబ పెద్దలు మా తాతగారైనటువంటి విజయబాబు గారు వారి సోదరులందరూ కూడా కలిసిమెలిసి జీవించినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ రోజున నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మా కీర్తి సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాని అధ్యక్షులు శివబాబు గారు, మా కీర్తి పెద్దలు, అలాగే మిత్రులు సత్యనారాయణ గారు, కళాశాల ప్రిన్సిపాల్ గారు మాకు అవకాశం ఇచ్చి గత నివాళులకి అవకాశం కళాశాల ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి పాల్గొనే విద్యార్థులందరికీ కూడా అల్లూరి సీతారామన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన దేశ కోసం ఈ స్వతంత్రాన్ని సాధించడం కోసం చేసిన త్యాగాన్ని నీటి పౌరులుగా అందరూ కూడా ఆ యొక్క చరిత్రను తెలుసుకుని మనం కూడా భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలా, ఏ విధంగా మనం విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఈ దేశానికి సహాయపడాలని ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ 6th క్లాస్ కంటిన్యూ లైన్. 6th క్లాస్ ఏ సెక్షన్ రావాలి? 6th క్లాస్ సింగిల్ లైన్. 6th క్లాస్ నెక్స్ట్ ఈ క్లాస్కి వెళ్ళిపోండి. చాక్లెట్ తీసుకున్న వాళ్ళందరూ